జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, దీన్నే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అని అంటాం. ఇది జిల్లా స్థాయిలో ఏర్పాటు చేస్తుంది. ఆ జిల్లాలో ఎన్ని ప్యాక్స్ ఉన్నాయో ఆ ప్యాక్స్ల యొక్క సమాఖ్యను జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అని అంటారు. ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అనేది జిల్లాలో సహకార రంగములో ఉన్న బ్యాంకులకు, సహకార రంగములో ఉన్న సంఘాలకు శిఖరాగ్ర బ్యాంకుగా పనిచేస్తుంది. అదేవిధంగా జిల్లాలో అంటే ఆ జిల్లాలోని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్యాక్స్కి, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్కి, మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్కి మధ్యవర్తిత్వముగా పనిచేస్తుంది. దెన్ ఈ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అవసరమైనటువంటి నిధులను సభ్యత్వ రుసుము ద్వారా, ఇది జిల్లాలో బ్యాంకింగ్ సేవలను కూడా నిర్వహిస్తుంటుంది కాబట్టి డిపాజిట్ల ద్వారా, రాష్ట్ర సహకార బ్యాంకు నుంచి రీఫైనాన్స్ ద్వారా, షేర్ క్యాపిటల్ ద్వారా అవసరమైనటువంటి ఫండ్స్ని సమీకరించుకుంటుంది. అదేవిధంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్యాక్స్లోని సభ్యులకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేసి ప్యాక్స్ ద్వారా బట్వాడా చేస్తుంది. జిల్లాలో సహకార రంగంలోని ఇతర సంఘాలకు, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు, ప్రాథమిక మత్స్య సహకార సంఘాలకు, ప్రాథమిక గొర్రెల పెంపకం సహకార కేంద్రాలకు, ప్రాథమిక పాడి సహకార సంఘాలకు మొదలైనటువంటి వాటన్నిటికి కూడా రుణాలను మంజూరు చేస్తుంది. అదేవిధంగా మార్కెటింగ్ సేవలు అందిస్తుంది. అంటే ఒకవైపు వ్యవసాయ ఉత్పాదకాలను ప్యాక్స్ ద్వారా సరఫరా చేస్తుంది, మరి ఒకవైపు వ్యవసాయ ఉత్పత్తులను ప్యాక్స్ ద్వారా కనీస మద్దతు ధరతో సేకరిస్తుంది. ఇతర సేవలు చౌక ధరల దుకాణాలను ఏర్పాటు చేస్తుంది, ఆర్థిక సమ్మిళితను సాధిస్తుందండి. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్.